యుద్ధతంత్రం మారింది. దాదాపుగా ఇప్పుడంతా కూడా జమ్మూలో ఒకవైపున దాడికి తెగబడితే ఎయిమ్స్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసింది. అట్లాగే జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి చేయక పాల్పడుతుంటే తిప్పికొట్టే ప్రయత్నం, వాటిని పేల్చే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనగర్లో 2 పేలుళ్లు సృష్టించింది. భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినాయని స్థానికులు కూడా చెప్తున్నారు. కాబట్టి యుద్ధం ఎస్కలేట్ అవుతుంది, పెరుగుతూ ఉంది. పంజాబు కాశ్మీర్ని ప్రధానంగా చేసుకుంటోంది. కాశ్మీర్లో కూడా కాశ్మీర్ లోయ కాకుండా జమ్మూని టార్గెట్ చేసుకుంటోంది. అదే సందర్భంలో పంజాబ్లోని ప్రధానంగా స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్ చేసుకుంటోంది. ఓ పక్కన పంజాబ్లో ఏదైతే గురుద్వారా నాశనం జరిగితే సిక్కులందరూ తిరగబడాలని, అదే సందర్భంలో ఇక్కడ ఆలయాల మీద దాడి చేయాలని జమ్మూలో, ఇది ప్రస్తుతం పాకిస్తాన్కు ఉన్నటువంటి స్ట్రాటజీ. దాంట్లో నుంచినే అది నడుస్తోంది. అది పక్కన పెడితే ఇప్పుడు పేలుళ్లు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించి భారత భూభాగంలోకి ప్రవేశించిన యుద్ధ విమానాలు కొద్దిసేపటి క్రితం భారత ఎయిర్ బేస్ని లక్ష్యంగా చేసుకున్నది పాకిస్తాన్. వెంటనే దానికి రిటాలియేషన్ అటాక్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. జనావాసాలకి టార్గెట్గా పాకిస్తాన్ దాడులు చేస్తుంది అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి అంశం. మిస్సైల్స్తో దాడులు ప్రారంభించింది పాకిస్తాన్. ఆటోమేటిక్గా ఉదంపూర్లో పాక్ మిస్సైల్ దాడి చేసింది అన్నటువంటి తాజా సమాచారం. కంటిన్యూగా అటాక్స్కి ప్రిపేర్ అవుతుంది. జమ్మూలోని జనావాస ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తుంది, ఇళ్ళు ధ్వంసం చేస్తుంది. శ్రీనగర్లో 2 పేలుళ్లు వినిపించడం అన్నటువంటిది ఇందులో భాగంగా జరిగింది. ఓవరాల్గా అయితే యుద్ధం ముదిరి పాకానబడుతోంది. భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. స్థానికులు అనేక చోట్లన దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు.